హలో నమస్తే వెల్కమ్ టు టుడే క్రేజీ టాపిక్. భూమి మీద నోకలుంటే ఎంతటి ఉపద్రవాన్నైనా కూడా తప్పించుకోవచ్చట అన్నట్లు ఉంది ఈ సంఘటన. చీకటిలో ఒంటరిగా ఉన్నప్పుడు చీమ చిటుక్కుమన్నా ఒకంత ఒంట్లో భయం వణుకు వస్తుంది. అటువంటిది తానొక్కడే ఒంటరిగా చీకట్లో వైట్ టైగర్ ఎదురుగా కొద్ది గంటల పాటు గడిపాడు. మరి అతను పులి నోటికి చిక్కాడా లేక పులి బారి నుండి తప్పించుకున్నాడా? లెట్స్ వాచ్ ద టుడేస్ క్రేజీ టాపిక్. అదొక మహానగరం. కాలుష్య ప్రభావంతో కుత్త ఉడుకుతున్నటువంటి నగరం, గజిబిజి నగరం, ఢిల్లీ నగరం. కొద్ది రోజుల కిందట జరిగిన భయంకరమైన సంఘటన సీసీ కెమెరా ద్వారా సోషల్ మీడియాకెక్కింది. ఇంకేముంది, ప్రపంచమంతా చక్కర్లు కొడుతుంది. ఇంతకు ఏమిటా సంఘటన అంటే, నిండా 20 సంవత్సరాలు కూడా నిండని ఒక పిల్లవాడు ఢిల్లీ జూ పార్కులో పని చేసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు వైట్ టైగర్ ఉన్న పెద్ద బోనులు, దానిపై ఉన్న చెట్టు కొమ్మలకున్న పండ్లను తెంచుకోవడానికి గోడ మీదకెక్కాడు. కాలు జారి గోడ ఇవతల పడ్డాడు. తంతే గారెల బుట్టలో పడ్డట్టు అన్న సామెతకు రివర్స్లో పులి బోనులో పడ్డాడు. అంతే, ఆ పిల్లవాడు కింద పడ్డ శబ్దానికి తెల్ల పులి తోక ఊపుకుంటూ ఆ పిల్లవాడి దగ్గరకొచ్చింది. గజగజా వణికిపోయాడు. ఏం చేయాలో పాలుపోలేదు. గొంతెత్తి ఎవరినన్నా పిలుద్దామా అన్నా ఎగ్జాక్ట్గా మొహానికి ఎదురుగా పులి. ఆ అబ్బాయి కళ్ళల్లోకి చూస్తూ ఉంది. ప్రాణాలు అరచేతిలో పట్టుకోవడం అంటే అదేనేమో. కదలలేని పరిస్థితి. ఖచ్చితంగా ఈ పులి నన్ను తినేస్తుంది, చంపేస్తుందని ఫిక్స్ అయిపోయాడు. ఒక్క క్షణంలో తన కుటుంబ సభ్యులందరూ గుర్తుకొచ్చారు. అమ్మా అమ్మా అని మనసులో ఏడుస్తున్నాడు. ఏడుపు బుస బయటకు వస్తే ఎక్కడ అటాక్ చేస్తుందో అని కిక్కురు మనకుండా ఉన్నాడు. నిమిషాలు గడిచిపోతున్నాయి, కానీ పులి మాత్రం కదలలేదు. అట్టాగే ఆ బాబు కండ్లలోకి చూస్తూనే ఉంది. కానీ ఆ అబ్బాయి మాత్రం భయంతో దాని చూపును చూడలేక తల దించుకున్నాడు. మరింత దగ్గరగా వస్తుంది పులి. అయిపోయింది, ఈరోజు జీవితం ఎండనుకున్నాడు. కానీ ఆ పులి బహుశా మంచి పులైనా అయ్యుండాలి, లేదా దానికి కడుపు నిండా ఉండిండాలి. అందుకే చాలాసేపు అలాగే ఆ బాబు దగ్గర ఉంది. మెల్లగా వెనక్కి వెళ్ళింది. అది దూరంగా వెళ్ళేంత వరకు ఆ బాబు తల దించుకునే ఉన్నాడు. ఒకసారి అది దూరం అయ్యాక ఒక్క ఉదుటున పరిగెత్తుకుంటూ బయటపడ్డాడు. చూసారుగా, ఈ అబ్బాయి మరో జన్మ ఎత్తినట్టే. లేదంటే నరభక్షక జీవి అయిన పులి ఆ పిల్లవాడిని వదలడం అంటే ఆయుష్ గట్టిదే. ఇదంతా ఆ అబ్బాయి బయటకొచ్చాక అక్కడి సెక్యూరిటీ చెప్పగా వారు సీసీ కెమెరాలో చూడగా ఆ దృశ్యాలు బయటకొచ్చాయి. నెటిజన్లు వారెవ్వా అంటూ ఆ బాబుపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఎంతైనా ఇప్పుడు ఈ అబ్బాయి భలే క్రేజీ బాయ్. అరుదైన తెల్ల పులిని అతి దగ్గరగా చూశాడు కదా. ఇదండి ఇవాల్టి మన క్రేజీ టాపిక్. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం.